అనంతపురం జిల్లాలో విద్యుత్ శాఖ పనులపై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆర్డీఎస్ఎస్ పనులను శాతం పూర్తి చేయాలని, వేసవిలో త్రాగునీరు, విద్యుత్ సరఫరాలో ఎలాంటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతపురం నగరంలోని ఏపీ ఎస్పీడీసీఎల్ కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి పయ్యావుల కేశవ్ అధికారులతో పలు అంశాలపై చర్చించారు. జిల్లాలో ఆర్డీఎస్ఎస్ పనులను 100% పూర్తి చేయాలని స్పష్టం చేశారు. వేసవి కాలంలో త్రాగునీరు, విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని, సమస్యలు వచ్చిన వెంటనే స్పందించి పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. పెండింగ్లో ఉన్న వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు తక్షణమే మంజూరు చేయాలని తెలిపారు. పీఎం సూర్యఘర్ పథకంపై విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని సూచించారు. విద్యుత్ శాఖ ప్రజలకు అత్యంత ముఖ్యమైనదని, నాణ్యమైన సేవలు అందించడంలో అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని చెప్పారు. తుంగభద్ర డ్యాం గేట్ల మరమ్మతులు వేగంగా కొనసాగుతున్నాయని, ఇప్పటికే 18 గేట్లు అమర్చామని, మిగిలినవి త్వరలో పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. అలాగే హంద్రీనివా ప్రాజెక్టుపై భారీగా ఖర్చు చేసి పనులు పూర్తి చేసినట్లు వివరించారు. జిల్లా రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలని, ప్రజలకు అంతరాయం లేని విద్యుత్ సేవలు అందించడమే లక్ష్యమని మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి విద్యుత్ శాఖకు సంబంధించి స్థాయిలో రివ్యూ చేయడం జరిగింది. రాబోయేటువంటి 3 నెలల కాలం కోసం ఏ రకమైనటువంటి ప్రణాళికలు, ఎమర్జెన్సీ ఏర్పాట్లను ఏ రకంగా చేసుకోవాలనే దాని మీద రివ్యూ చేశాం. 6 నెలలకు ప్లాన్ ఏంటి, 9 నెలలకి ఏంటి, వచ్చే సంవత్సరానికి ఏంటి, ఎవ్రీ క్వార్టర్కి యాక్షన్ ప్లాన్ ఇంప్రూవ్ చేసుకోవడం జరిగింది. దాంట్లో తాగునీటి వ్యవస్థకి ఇంప్రూవ్ చేయడానికి ఒకటి, అగ్రికల్చర్ సర్వీసెస్ కనెక్షన్స్, రైతులు ఎంత పెండింగ్ ఉన్నాయి, ఏం చేయాలి, ఓవర్లోడ్ ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్లు ఏమున్నాయి, ఓవర్లోడ్ ఉన్నటువంటి సబ్స్టేషన్లు ఏమున్నాయి, ఓవర్లోడ్ ఉన్నటువంటి ఫీడర్లు ఏమున్నాయి, వాటిని ఇంప్రూవ్ చేయాలి, వేకెన్సీలు ఎట్లా ఉన్నాయి, ఇవన్నింటితో పాటు మొత్తం జిల్లాలోని వ్యవస్థను ఇంప్రూవ్ చేయడానికి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి, ఎప్పుడో 70-80 సంవత్సరాల క్రితం వేసినటువంటి లైన్లు ఉన్నాయి, వాటిని మొత్తం ఏ రకంగా ఇంప్రూవ్ చేయాలి అనేటువంటి దాని మీద మనం చర్యలు తీసుకోబోతా ఉన్నాం. ఇవన్నింటినీ కూడా రివ్యూ చేసుకున్నాం. ఈ సమ్మర్లో రెండో రైజు జనరేషన్ దగ్గర ఇబ్బందులు వస్తాయి. ఇవి మిస్ మ్యాచ్ కాకుండా ప్రజలకు ఎక్కడ అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకునేలాగా ఏర్పాట్లు చేశాం. సంవత్సరంలో జిల్లాలో మెరుగైనటువంటి ఎలక్ట్రిసిటీ సేవలు అందించేలాగా ఈ అనంతపురం జిల్లాను తయారు చేయడానికి అన్ని ప్రణాళికలు ఏర్పాటు చేస్తున్నాం. విలేజ్ల్లో లైన్లు మార్చడంతో పాటు మొదలుకొని సబ్స్టేషన్లను ఇంప్రూవ్ చేయడం వరకు ప్రతి ఒక్క దాని మీద ప్రత్యేక శ్రద్ధను పెడతాం. అన్ని జిల్లాలో అన్ని డిపార్ట్మెంట్లో చేసినట్టుగానే మెరుగైనటువంటి విధానాల్ని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం. థ్యాంక్ యూ సార్. కదా చాలా వన్ ఆఫ్ ది ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే రైతుల్ని 2 సార్లు 3 సార్లు తిప్పుకునేటువంటి ప్రయత్నాలు చేయొద్దు. ఎవరికి ఎంత టైం పడుతుందో క్లియర్గా ఇమ్మని చెప్పాం. ఇంకా సిస్టమ్స్ ఇంప్రూవ్ చేసి వాళ్ళకి ఫోన్కి మెసేజ్ వచ్చేలాగా ఏం చేయగలము అనేటువంటిది కూడా హెడ్ ఆఫీస్లో మాట్లాడతాం. ఇప్పుడు అగ్రికల్చర్ సర్వీసెస్ ఇప్పటికి బాగానే ఇచ్చారు. ఇంకా దాదాపు 7-8 వేలు మళ్ళీ రిజిస్టర్ చేసుకున్న ఉన్నాయి. వాటిని ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి అనేటువంటిది కూడా రివ్యూ చేస్తాం. ఎందుకు అనంటే ఈ రివ్యూ ఎందుకు అనంటేనే మెరుగైన సేవలు ప్రజలకు అందించడానికి. ఇది చెయ్యకపోతే సమస్యలు అట్లా పేరుకుపోతూనే ఉంటాయి. ఎస్, మనకి పరిమితమైన నిధులు, అపరిమితమైనటువంటి డిమాండ్ ఉంది. ఈ రెండింటిని మ్యాచ్ చేసుకుంటూ నడపడానికి సిద్ధంగా ఉన్నాం. మ్యాక్సిమం రైతులకి ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది రాకుండా ఉండేదానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. యాక్సిడెంట్స్ మీద కూడా చాలా డీటెయిల్డ్గా పెట్టాం, మనము చూసారు మీరు కూడాను. వాటిలో కేసులు అన్నింటినీ కూడా సెటిల్ కూడా అయిపోయినాయి మ్యాక్సిమం. సో ఇంకా 19 కేసెస్ ఏమో ఉన్నాయని చెప్పారు. వాటిని కూడా పాజిటివ్గానే సెటిల్ చేసేటువంటి ప్రయత్నం.